సీన్ రివర్స్ కుప్పకూలిపోతున్న బంగారం ధరలు. ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేనంత బంగారం రేట్ అయితే కనుక ఆకాశాన్ని అంటుతుంది. అయితే రీసెంట్గా చూస్తే కనుక బంగారం పెరగడం తప్ప అసలు ధర అయితే తగ్గడం లేదు. ఒకవేళ తగ్గినప్పటికీ స్వల్ప తగ్గుదల ఉంటుంది. అలాంటిది ఈరోజు ఒక్కసారిగా సీన్ రివర్స్ అయ్యి భారీగా బంగారం రేట్ అయితే తగ్గిపోయింది. 1000 2000 కాదు, ఏకంగా ఒకేసారి ఇంచుమించు 9000 రూపాయలు బంగారం ధర అయితే కనుక తగ్గిపోయింది. దీనికి సంబంధించి వివరాలు చూస్తే కనుక పెరగడం కోసమే అని సామెత నిజం చేస్తూ ఇటీవల ఆకాశమే హద్దుగా దూసిపోయిన బంగారం ధరలు నేడు ఒక్కసారిగా నేలకు పడ్డాయి. హైదరాబాద్ నగరంలో బుధవారం సాయంత్రం 5 గంటలకు అంటే ఈరోజు డేట్ చూసుకున్నట్టయితే కనుక అక్టోబర్ 22, 2025 తారీఖు ఇది. ఈరోజు సాయంత్రం ఉన్న రేటు చూస్తే 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర 1,25,250 రూపాయలకు పడిపోయింది. నిన్నటితో పోలిస్తే ఒక్కసారిగా 9,000 తగ్గిపోయింది. అంటే ఈ మధ్యకాలంలో తగ్గినప్పటికీ కూడా ఒక 1000 రూపాయలు తగ్గడం లేదా 1200 తగ్గడం అంతే తప్ప మళ్ళీ పెరిగే విధానం కూడా ఎక్కువ పెరిగిపోతుంది. 3,000 4,000 పెరిగిపోతుంది. అలాంటిది ఈరోజు ఈ మధ్యకాలంలో నేను అంత రేటు తగ్గింది 9,000 తగ్గింది ఒకేసారి. ఇక 22 క్యారెట్ల ధర చూస్తే కనుక 1,14,843 రూపాయలుగా ఉంది. మరోవైపు వెండి ధరలు కూడా భారీగా పడిపోతున్నాయి. కిలో వెండి 7,000 రూపాయలు తగ్గింది, 1,58,000 రూపాయలకి చేరింది. అయితే గత వారం రోజుల్లో ఈ వారం రోజుల్లోనే వెండి ధర వచ్చి మొత్తం మీద 28,000 రూపాయలు తగ్గిపోయింది. సో పెట్టుబడులు పెట్టి వాళ్ళు అందరూ జాగ్రత్తగా ఉండండి అని నిపుణులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అవసర నిమిత్తం పెళ్లిళ్ళ నిమిత్తం అయితే ఖచ్చితంగా కొనుక్కోవాలి కాబట్టి ఆ రోజు రేట్ ఎంత ఉందో ఆ ఫంక్షన్ బట్టి కొనుక్కుంటూ ఉంటారు. కాదు కేవలం పెట్టుబడి పెరిగిపోతుంది కదా అని పెట్టుబడి పెట్టేవాళ్ళకి మట్టుకు జాగ్రత్తగా ఉండమని ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. అయితే ఇటీవల బంగారం వెండి ధరలు భారీగా పెరగడంతో ఇన్వెస్టర్స్ లాభార్జన కోసం అమ్మివేయడం, అలాగే అమెరికా డాలర్ కూడా ఇప్పుడు బలోపేతం అవడం మొదలుపెట్టింది అంటున్నారు. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు కాస్త కొంచెం తగ్గుతున్నాయి. ఇవన్నీ కలిపి ఈ బంగారం రేటు తగ్గడానికి గల కారణం అని చెప్తున్నారు. అంటే ఎవరైతే బంగారంలో ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ ఇంకా ఇప్పటిదాకా చేసింది అమ్మేయడం మొదలు పెడతారు. అమ్మడం మొదలు పెడితే ఆటోమేటిక్గా గోల్డ్ రేట్లు అయితే తగ్గిపోతాయి. డాలర్ కూడా బలపడుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర మీద $4,022 అయితే తగ్గిపోయింది. వెండి ధర $47.84 అయితే చేరింది. సో చూద్దాం మరి ప్రస్తుతం తగ్గిన ధరలు ఇంకా తగ్గుతాయా, మళ్ళీ ఏమైనా పెరిగినప్పటికీ కూడా స్వల్పంగా మళ్ళీ పెరిగి తర్వాత కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయని అయితే చెప్తూ ఉన్నారు నిపుణులు.